హాయ్ అండి. ఒకవైపు ప్రాణంగా ప్రేమించే భార్య, మరొక వైపు ఆకర్షించే కొలిక్తో అక్రమ సంబంధం. రామ్ జీవితం ఏ మలుపు తిరుగుతుంది? నమ్మకానికి, ద్రోహానికి మధ్య నలిగిపోయే ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క భావోద్వేగ గాథ ఇది. చివరికి ఈ నిషిద్ధ బంధం రామ్ సంసారాన్ని కూల్చేస్తుందా? లేక ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుందా? అన్నది కథలో చూడండి. పార్ట్ 1. ఇక కథలోకి వెళితే ఉదయం 6 గంటలు. అలారం మోగకముందే సీత నిద్రలేచి వంటగదిలోకి వెళ్ళింది. ఆమె రోజువారీ దినచర్య యంత్రంలా మొదలయ్యింది. పిల్లలకి క్యారేజీలు కట్టడం, అత్తామామలకు కాఫీలు ఇవ్వడం, ఇల్లు చక్కదిద్దడం, ఇలా ఆమెకంటూ ఒక్క క్షణం కూడా తీరిక లేని జీవితం. రామ్ నిద్రలేచేసరికి గదిలో ఎవ్వరూ లేరు. బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద వేడిగా ఆవిర్లు కక్కుతున్న కాఫీ కప్ మాత్రం ఉంది. రామ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్. పెళ్ళై 7 ఏళ్ళు అవుతుంది. 2 పిల్లలు. బయటకు చూస్తే ఎంతో అన్యోన్యమైన కుటుంబం వాళ్ళది. కానీ రామ్ మనసులో ఏదో తెలియని వెలితి. పెళ్ళైన కొత్తలో సీత అతనికి ఇచ్చిన సమయం, చూపించిన ప్రేమ ఇప్పుడు కరువయ్యాయి. బాధ్యతల సుడిగుండంలో పడి సీత ఒక ఇల్లాలుగా, తల్లిగా మారిపోయింది. కానీ అతనిలోని ప్రేమికుడిని పట్టించుకోవడం మానేసింది. రామ్ ఆఫీస్కి బయలుదేరుతూ హాల్లోకి వచ్చాడు. సీత, నేను వెళ్తున్నాను అన్నాడు షూస్ వేసుకుంటూ. సరేనండి, వచ్చేటప్పుడు కరెంటు బిల్లు కట్టడం మర్చిపోకండి. అలాగే పిల్లలకి స్కూల్ ప్రాజెక్టు కోసం కొన్ని చార్ట్స్ కావాలట, తీసుకొని రండి అంటూ వంటగదిలో నుంచే అరచి చెప్పింది సీత. ఆమె కనీసం వచ్చి అతనికి వీడ్కోలు కూడా పలకలేదు. రామ్ నిట్టూర్చాడు. కనీసం నా ముఖం చూసి ఒక చిరునవ్వు నవ్వి ఎన్ని రోజులైంది అని మనసులో అనుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు. ఆఫీస్లోకి అడుగు పెట్టగానే రామ్ ప్రపంచం మారిపోయింది. అక్కడ అతనొక బాస్. అందరూ అతన్ని గౌరవిస్తారు. తన క్యాబిన్లో కూర్చుని ల్యాప్టాప్ ఆన్ చేశాడు. అప్పుడే తలుపు తట్టుకుంటూ లోపలికి వచ్చింది మాయ. మాయ రామ్ టీంలో కొత్తగా చేరిన సీనియర్ డెవలపర్. వయసు 28 ఏళ్లుంటాయి. ఆధునిక భావాలున్న యువతి. చూడగానే ఆకట్టుకునే రూపం, చురుకైన కళ్ళు, ఎప్పుడు పెదాల మీద చిరునవ్వు ఆమె సొంతం. ఆమె వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్, ఆమె నడిచే తీరు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. గుడ్ మార్నింగ్ రామ్ అంటూ ఎంతో ఉత్సాహంగా పలకరించింది మాయ. గుడ్ మార్నింగ్ మాయ, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రెడీ అయ్యాయా అని అడిగాడు రామ్ తన మూడ్ని కవర్ చేసుకుంటూ. మాయ ఫైల్స్ టేబుల్ మీద పెడుతూ రామ్ కళ్ళలోకి సూటిగా చూసింది. రిపోర్ట్స్ రెడీనే, కానీ నా బాస్ మూడ్ మాత్రం రెడీగా లేనట్టుంది. ఏంటి రామ్, ఈ మధ్య ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ డల్గా ఉంటున్నారు అని అడిగింది. ఆమె గొంతులో ఉన్న ఆత్మీయత రామ్ని కట్టిపడేసింది. సీత కూడా ఇలాగే తనని అర్థం చేసుకుంటే ఎంత బాగుండు అనిపించింది. ఏం లేదు మాయా, వర్క్ ప్రెషర్ అంతే అని అబద్ధం చెప్పాడు. మీ కళ్ళు అబద్ధం చెప్తున్నాయి రామ్. సరే, లంచ్ టైంలో కలుద్దాం. మీ మూడ్ మార్చే బాధ్యత నాది అంటూ కన్ను గీటి నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది మాయ. ఆమె వదిలిన పర్ఫ్యూమ్ వాసన ఆ క్యాబిన్లో అలాగే ఉండిపోయి రామ్ మనసుని చెక్కిలి గింతలు పెట్టింది. మధ్యాహ్నం లంచ్ టైంలో మాయ రామ్ని ఆఫీస్ కెఫెటేరియాకి తీసుకెళ్ళింది. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. చెప్పండి రామ్, మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడు చెప్పనే లేదు అని అడిగింది మాయ కాఫీ సిప్ చేస్తూ. రామ్ నెమ్మదిగా తన గతం, తన పెళ్ళి, సీత గురించి, తన పిల్లల గురించి చెప్పాడు. మాటల మధ్యలో తనలోని ఒంటరితనం, భార్యాభర్తల మధ్య పెరిగిన దూరం గురించి తెలియకుండానే బయటపెట్టేశాడు. మాయ చాలా సానుభూతిగా వింది. రామ్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె స్పర్శ చాలా మృదువుగా, వెచ్చగా ఉంది. రామ్ ఒంట్లో ఏదో కరెంటు పాకినట్టు అనిపించింది. అతను ఆమె చేతిని వెనక్కి తీసుకోలేదు. ఐ అండర్స్టూడ్ రామ్. పెళ్లి తర్వాత ఆడవాళ్ళు బాధ్యతల్లో పడిపోతారు. కానీ ఒక మగాడికి భార్య కంటే ఒక తోడు కావాలి. తన ఫీలింగ్స్ షేర్ చేసుకునే ఒక స్నేహితురాలు కావాలి. మీరు ఒంటరిగా ఫీల్ అవ్వకండి, నేనున్నానుగా అంది మాయ అతని కళ్ళల్లోకి గాఢంగా చూస్తూ. ఆ మాటలు రామ్ ఎండిపోయిన మనసులో వానజల్లులా పడ్డాయి. మాయ అటెన్షన్, ఆమె చూపులు, ఆమె స్పర్శ ఇవన్నీ రామ్ని ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తున్నాయి. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ అయిపోయాక కూడా రామ్కి ఇంటికి వెళ్ళాలనిపించలేదు.
మాయతోనే ఉండాలని, ఆమెతోనే మాట్లాడాలని అనిపించింది. రాత్రి 8 గంటలు. ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారు. రామ్, మాయ ఇద్దరే ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ డెలివరీ కోసం ఆగిపోయారు. బయట సన్నగా వర్షం మొదలయింది. ఏసీ చలికి క్యాబిన్ వాతావరణం మరింత చల్లగా మారింది. మాయ 2 కాఫీ కప్పులతో రామ్ క్యాబిన్లోకి వచ్చింది. థ్యాంక్స్ మాయా, ఈ టైంలో కాఫీ చాలా అవసరం అంటూ కప్ అందుకున్నాడు రామ్. ఆ క్రమంలో వాళ్ళిద్దరి వేళ్ళు తగిలాయి. ఇద్దరి మధ్య ఒక రకమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో కేవలం వాళ్ళ శ్వాస చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. మాయ నెమ్మదిగా రామ్ కుర్చీకి దగ్గరగా వచ్చి నిలబడింది. రామ్, మీరెప్పుడైనా మీకోసం జీవించారా? కేవలం బాధ్యతల కోసమే బతుకుతున్నారా అని అడిగింది. రామ్ ఆమె వైపు తలెత్తి చూశాడు. మాయ ముఖం అతనికి చాలా దగ్గరగా ఉంది. ఆమె కళ్ళల్లో ఒక రకమైన ఆకర్షణ, కోరిక స్పష్టంగా కనిపిస్తున్నాయి. రామ్ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సీత మీద ఉన్న కోపం, తన జీవితంలోని వెలితి అంతా మాయ రూపంలో తీర్చుకోవాలనుకున్నాడు. నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. మాయ నడుము చుట్టూ చేతులు వేసి తన వైపు లాక్కున్నాడు. మాయ అడ్డు చెప్పలేదు. పైగా తన చేతులను రామ్ మెడ చుట్టూ వేసింది. అతని గుండెలపై తల వాల్చింది. ఆ ఆలింగనంతో వెచ్చగా ఉంది. రామ్ చాలా ఏళ్ల తర్వాత ఒక స్త్రీ ప్రేమను, స్పర్శను అంత గాఢంగా అనుభవిస్తున్నాడు. మాయ పెదాలు రామ్ చెవి దగ్గరగా చేరాయి. నువ్వంటే నాకు చాలా ఇష్టం రామ్ అని గుసగుసలాడింది. ఆ క్షణం రామ్ తనకున్న హద్దులు, తన కుటుంబం, తన పెళ్ళి అన్నీ మర్చిపోయాడు. వాళ్ళిద్దరి పెదవులు కలిశాయి. ఆ వర్షపు రాత్రి ఆఫీస్ క్యాబిన్లో వారి మధ్య ఒక కొత్త, నిషిద్ధమైన బంధం మొదలయింది. రాత్రి 11 గంటలు. కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు రామ్. అతని పెదవులపై ఇంకా మాయ స్పర్శ తాలూకు ఆనవాళ్లు ఉన్నాయి. మనసంతా గాల్లో తేలుతున్నట్టు ఉంది. కానీ ఇంటి దగ్గర కార్ ఆపగానే ఒక రకమైన భయం, గిల్ట్ అతని మనసుని కమ్మేశాయి. నేను చేసింది తప్పా? సీతకు ద్రోహం చేశానా అని మనసు ప్రశ్నించింది. మెల్లగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. హాల్లోకి వెళ్ళగానే సోఫాలో ముడుచుకొని పడుకొని ఉన్న సీత కనిపించింది. ఆమె చేతిలో ఫోన్ అలాగే ఉంది. భోజనం టేబుల్ మీద ప్లేట్లు మూసి ఉన్నాయి. రామ్ వచ్చేదాకా ఆమె భోజనం చేయకుండా ఎదురుచూసి అలసిపోయి నిద్రపోయిందని అతనికి అర్థమైంది. సీత ముఖం చాలా అమాయకంగా ఉంది. ఆమెను చూడగానే రామ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపం, నా కోసం ఎంతలా ఎదురుచూసిందో, నేను మాత్రం ఆఫీస్లో వేరే అమ్మాయితో అని అతని మనసు అతన్ని నిలదీసింది. నెమ్మదిగా సీత దగ్గరికి వెళ్ళి ఆమె తల నిమిరాడు. ఆ స్పర్శకు సీత ఉలిక్కిపడి లేచింది. కళ్ళు నులుముకుంటూ, వచ్చేశారా అండి? ఎంతసేపయింది వచ్చి? వర్షంలో తడిశారా అంటూ కంగారుగా అడిగింది. ఆమె గొంతులో ఎంతో ఆందోళన, ప్రేమ. లేదు సీత, ఇప్పుడే వచ్చాను. వర్క్ ఎక్కువైంది, అందుకే లేట్ అయింది అని చెప్పాడు రామ్. ఆమె కళ్ళలోకి చూడలేదు. సరే, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. నేను వేడిగా భోజనం వడ్డిస్తాను. పొద్దున మీకు ఇష్టమైన పప్పుచారు చేశాను అంటూ చకచకా వంటగదిలోకి వెళ్ళింది సీత. రామ్ సోఫాలో కూలబడిపోయాడు. సీత చూపించే ఈ స్వచ్ఛమైన ప్రేమకు, మాయ ఇచ్చే ఆ మత్తుకు మధ్య అతను నలిగిపోవడం మొదలయింది. ఒకవైపు బాధ్యత, కుటుంబం, ప్రాణంగా ప్రేమించే భార్య. మరొక వైపు తనలోని వెలితిని తీరుస్తూ శారీరక, మానసిక ఆనందాన్ని ఇస్తున్న మాయ. ఈ అక్రమ సంబంధం అనే ఊబిలోకి అతను మొదటి అడుగు వేశాడు. అది అతన్ని ఎంత లోపలికి లాగుతుందో, సీత జీవితాన్ని ఎలా మార్చేయబోతుందో అతనికి ఆ క్షణంలో తెలియదు. మరుసటి రోజు ఉదయం రామ్కి నిద్ర లేవాలనిపించలేదు. రాత్రి జరిగిన సంఘటనలు అతని కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఒకవైపు మాయతో గడిపిన ఆ క్షణాలు ఇస్తున్న మత్తు, మరొక వైపు పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్న సీత ముఖం చూస్తుంటే కలుగుతున్న అపరాధ భావం. రామ్ మనసు ఒక యుద్ధరంగంలా మారింది. సీత నిద్రలేచి రామ్ వైపు చూసి చిరునవ్వు నవ్వింది. ఏంటండి, ఈరోజు ఇంకా పడుకునే ఉన్నారు? ఆఫీస్కి లేట్ అవ్వదా అంటూ అతని నుదుటి మీద చెయ్యి వేసి చూసింది. జ్వరం ఏమీ లేదుగా? రాత్రి వర్షంలో తడిశారు కదా అని అడుగుతున్నాను. ఆమె స్పర్శ రామ్కి వేడి సెగ తగిలినట్టు అనిపించింది. లేదు సీత, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే.
నువ్వు వెళ్ళు, నేను లేస్తాను అన్నాడు ముఖం చాటేస్తూ. సీత వెళ్ళిపోయాక రామ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. సీత ఎంత అమాయకురాలు, నేను తనని వంచిస్తున్నానా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. కానీ అదే సమయంలో అతని ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది. అది మాయ నుంచి. గుడ్ మార్నింగ్ మై డియర్ రామ్, రాత్రిని మర్చిపోలేకపోతున్నాను. ఆఫీస్లో నీ కోసం వెయిట్ చేస్తుంటాను. ఐ మిస్ యూ. ఆ ఒక్క మెసేజ్ రామ్ మనసులోని అపరాధ భావాన్ని క్షణంలో తుడిచేసింది. అతని రక్తంలో ఏదో కొత్త ఉత్సాహం ప్రవహించింది. గబగబా తయారై ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్లోకి అడుగుపెట్టగానే రామ్ కళ్ళు మాయ కోసం వెతికాయి. ఆమె తన డెస్క్ దగ్గర కూర్చొని ఏదో ఫైల్ చూస్తుంది. రామ్ రావడం చూడగానే ఆమె కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. రామ్ తన క్యాబిన్లోకి వెళ్ళాక 5 నిమిషాలకే మాయ లోపలికి వచ్చింది. ఈసారి ఆమె తలుపు వేసి లాక్ చేసింది. మాయ, ఎవరైనా చూస్తే బాగుండదు అన్నాడు రామ్ కొంచెం కంగారుగా. మాయ నవ్వుతూ అతని దగ్గరికి వచ్చి అతని టై సరి చేస్తూ, చూస్తే ఏమవుతుంది రామ్, మనం ఒకరినొకరం ఇష్టపడుతున్నాం, ఇందులో తప్పేముంది, నీ లైఫ్ నీది, నీ సంతోషం నీది అంది ఆమె గొంతులో ఉన్న మత్తుతో రామ్ని కమ్మేస్తూ. ఆ రోజంతా ఆఫీస్ వర్క్ కంటే వాళ్ళిద్దరి మధ్య చూపుల యుద్ధమే ఎక్కువగా జరిగింది. మధ్యాహ్నం లంచ్ సమయంలో మాయ ఒక ప్రతిపాదన పెట్టింది. రామ్, ఈ వీకెండ్ మనం ఎక్కడికైనా వెళ్దామా? ఒక రోజంతా మనిద్దరమే, ఎవ్వరూ లేని చోట. రామ్ ఆలోచనలో పడ్డాడు. కానీ సీతకేం చెప్పాలి? పిల్లలున్నారు కదా. ఏదో ఒక ఆఫీస్ టూర్ అని అబద్ధం చెప్పండి. ఒక్కరోజు నా కోసం ఆ మాత్రం చేయలేరా? అంది మాయ చిన్నగా బుంగమూతి పెట్టి. ఆమె అందం ముందు రామ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సరే వెళ్దాం అన్నాడు. శనివారం ఉదయం రామ్ ఒక సూట్ కేస్ సర్దుకున్నాడు. సీత, బెంగళూరులో ఒక అర్జెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది. రేపు సాయంత్రానికి వచ్చేస్తాను అని అబద్ధం చెప్పాడు. సీత ఎప్పటిలాగే ఏమీ అనుమానించలేదు. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. తిండి విషయంలో అశ్రద్ధ చేయకండి. అక్కడ చలిగా ఉంటుంది. స్వెటర్ తీసుకున్నారా అంటూ అతని మీద ఉన్న ప్రేమను కురిపించింది. రామ్ కారు తీసుకొని మాయ చెప్పిన చోటుకు వెళ్ళాడు. మాయ ఎంతో స్టైలిష్గా డ్రెస్ చేసుకొని ఎదురు చూస్తుంది. ఇద్దరు కలిసి నగరానికి దూరంగా ఉన్న ఒక రిసార్ట్కి వెళ్ళారు. అక్కడ పచ్చని ప్రకృతి, చుట్టూ కొండలు. మాయ రామ్ చేతిని పట్టుకొని నడుస్తోంది. రామ్, నీకు తెలుసా, నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే ప్రేమించాను. కానీ నీకు పెళ్ళయిందని తెలిసి బాధపడ్డాను. కానీ నీ కళ్ళల్లో ఉన్న ఒంటరితనం చూశాక నీకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను అంది మాయ. రామ్ ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. మాయా, నా జీవితంలో ఇలాంటి సంతోషం ఉంటుందని నేను ఊహించలేదు. సీత మంచిదే, కానీ తనకి నా మనసు అర్థం కాదు. తను కేవలం ఇల్లు, పిల్లలు అనే ప్రపంచంలో ఉంది. నా ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి నువ్వు దొరకడం నా అదృష్టం. ఆ రాత్రి రిసార్ట్ గదిలో వారి మధ్య దూరం పూర్తిగా చెరిగిపోయింది. మాయ బహువుల్లో రామ్ తన కుటుంబాన్ని, బాధ్యతలను పూర్తిగా మరచిపోయాడు. అది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే కాదు. తనని ఎవరో ఒకరు ప్రత్యేకంగా చూస్తున్నారు అనే అహం అతనికి తృప్తినిచ్చింది. మాయ తన ప్రతి చిన్న అవసరాన్ని గుర్తిస్తుంటే రామ్ ఆమె మాయలో పూర్తిగా మునిగిపోయాడు. ఆదివారం సాయంత్రం రామ్ ఇంటికి తిరిగి వచ్చాడు. సీత ఎంతో ఆనందంగా అతనికి స్వాగతం పలికింది. వచ్చారా అండి, మీకోసం మీకు ఇష్టమైన బిర్యానీ చేశాను. పిల్లలు మీకోసం వెయిట్ చేసి ఇప్పుడే పడుకున్నారు అంది. రామ్ భోజనం చేయడానికి కూర్చున్నాడు. కానీ అతని మనసులో మాత్రం మాయతో గడిపిన క్షణాలే తిరుగుతున్నాయి. సీత నెమ్మదిగా అతని పక్కన కూర్చుంది. ఏంటండి, ఈ మధ్య మీరు చాలా మారిపోయారు. ఏదో ఆలోచిస్తున్నారు. ఆఫీస్లో ఏమైనా సమస్య? నాకు చెప్పండి, మనం కలిసి పరిష్కరించుకుందాం అంది ఆమె ఎంతో ఆర్తిగా. రామ్ గుండె ఒక్కసారిగా భారమైంది. సీత తనకి ఎంతగా ప్రాధాన్యత ఇస్తుందో అతనికి తెలుసు. కానీ తన మనసులో మాయకి చోటు ఇచ్చేశాడు. ఏం లేదు సీత, జస్ట్ కొంచెం అలసటగా ఉంది అని లేచి వెళ్ళిపోయాడు. సీత కళ్ళల్లో చిన్న నీటి పొర చేరింది. తను ఏదో తప్పు చేస్తున్నానని ఆమెకు అనిపించింది. కానీ అది రామ్ తప్పు అని ఆమె కలలో కూడా అనుకోలేదు. రోజులు గడుస్తున్నాయి. రామ్ మరియు మాయల సంబంధం మరింత బలపడింది.
ఆఫీస్లో అందరికీ ఏదో జరుగుతుందని అనుమానం రావడం మొదలైంది. రామ్ పని మీద శ్రద్ధ తగ్గించాడు. ఎప్పుడు ఫోన్ పట్టుకొని మాయతో చాటింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. ఒకరోజు మాయ రామ్తో అంది, రామ్, మనం ఇలా దాగుడు మూతలు ఆడడం ఎంతకాలం? నువ్వు నాకు కావాలి శాశ్వతంగా. రామ్ అదిరిపడ్డాడు. ఏమంటున్నావు మాయా? నాకు పెళ్ళయింది, పిల్లలున్నారు. అయితే ఏంటి? ఈ కాలంలో విడాకులు తీసుకోవడం పెద్ద విషయం కాదు. నీకు సీతతో సంతోషం లేదు కదా, మరి ఎందుకు బలవంతంగా ఆ బంధాన్ని లాగుతున్నావు? నాతో ఉండు, మనం ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకుందాం అంది మాయ తన ప్లాన్ని బయటపెడుతూ. రామ్ డైలమాలో పడ్డాడు. ఒకవైపు సీత, ఆమెతో ఉన్న 7 ఏళ్ల అనుబంధం, సమాజంలో తనకున్న గౌరవం. మరోవైపు మాయ, ఆమె ఇచ్చే కొత్త జీవితం, మత్తు, రొమాన్స్. రామ్ మనసు మాయ వైపు మొగ్గు చూపుతోంది. సీత అమాయకత్వం అతనికి ఇప్పుడు ఒక భారంగా అనిపించసాగింది. ఆ రాత్రి రామ్ ఇంటికి వెళ్ళినప్పుడు సీత చాలా సీరియస్గా కూర్చొని ఉంది. ఏమైంది సీత అని అడిగాడు. సీత చేతిలో రామ్ షర్ట్ ఉంది. ఆ షర్ట్ మీద లిప్స్టిక్ మార్క్ మరియు మాయా వాడుతున్న పర్ఫ్యూమ్ వాసన స్పష్టంగా ఉన్నాయి. ఇదేంటండి అని అడిగింది సీత. ఆమె గొంతు వణుకుతుంది. రామ్ గుండె ఆగిపోయినంత పని అయింది. అబద్ధం చెప్పాలా లేక నిజం ఒప్పుకోవాలా అని అతని మెదడు వేగంగా ఆలోచిస్తుంది. కానీ సీత కళ్ళల్లో ఉన్న ఆవేదన చూస్తుంటే అతనికి నోటమాట రాలేదు. సీత చేతిలో ఉన్న తన షర్ట్, దానిపై స్పష్టంగా కనిపిస్తున్న ఎర్రటి లిప్స్టిక్ మరక, గదిలో సన్నగా వ్యాపిస్తున్న ఆ తెలియని పర్ఫ్యూమ్ వాసన. రామ్ గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. అతని గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. నుదుటి మీద చెమటలు పట్టాయి. సీత కళ్ళల్లో కోపం లేదు, కానీ తీవ్రమైన ఆవేదన, అనుమానం, ఒక రకమైన భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటండి ఇది? ఈ మరక ఏంటి? ఈ వాసన ఏంటి? సీత గొంతు వణుకుతోంది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. 7 ఏళ్ల కాపురంలో ఆమె ఎప్పుడూ రామ్ని ఇలా నిలదీయలేదు. రామ్ మెదడు వేగంగా పనిచేయడం మొదలుపెట్టింది. నిజం చెబితే క్షణాల్లో తన ఇల్లు, సంసారం, పరువు అన్నీ బజారున పడతాయని అతనికి తెలుసు. ఎలాగైనా ఈ పరిస్థితి నుండి బయటపడాలి. తనని తాను అదుపు చేసుకొని మొహంలో ఆందోళన కనిపించకుండా నవ్వే ప్రయత్నం చేశాడు. ఓస్ ఇదా పిచ్చి సీత, దీనికోసం ఇంతలా కంగారు పడిపోయావా? నేను కూడా ఏదో జరిగిపోయిందని భయపడ్డాను అంటూ చాలా తేలికగా అన్నాడు రామ్. సీత అతన్ని ఆశ్చర్యంగా చూసింది. తేలికగా తీసి పరేయకండి, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. రామ్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె చేతిలోని షర్ట్ తీసుకుని పక్కన పడేశాడు. ఆమె 2 చేతులు పట్టుకొని, సీత, నా వైపు చూడు. నిన్ను కాదని నేను వేరే ఏమైనా తప్పు చేస్తానా? ఈరోజు ఆఫీస్లో మా టీం వాళ్ళందరం కలిసి ఒక చిన్న సక్సెస్ పార్టీ చేసుకున్నాం. అక్కడ చాలా రద్దీగా ఉంది. కేక్ కట్ చేసే టైంలో మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కొలీగ్స్ అందరూ ఒకరినొకరు తోసుకున్నారు. ఆ హడావిడిలో ఎవరో నా మీద పడిపోయారు. అప్పుడు అంటిందేమో ఈ మరక, అంతే తప్ప ఇంకేం లేదు. అయినా నువ్వు మరీ సినిమాల్లో లాగా ఇంత చిన్నదానికి ఇంతలా ఊహించేసుకుంటున్నావా అంటూ ఒక అబద్ధాన్ని ఎంతో అందంగా అల్లేశాడు. సీత అమాయకురాలు. రామ్ మాటలను ఎప్పుడూ వేదవాక్కులా నమ్మే గుణం ఆమెది. రామ్ కళ్ళలోకి చూస్తూ, నిజంగానా? మీరు అబద్ధం చెప్పట్లేదు కదా? నాకెందుకో చాలా భయంగా ఉందండి. మీరు నాకు దూరమైపోతారేమో అన్న భయం నన్ను రోజు వెంటాడుతోంది. ఈ మధ్య మీరు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, పిల్లలతో గడపడం లేదు. ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ మీ లోకంలో మీరు ఉంటున్నారు అంటూ బోరున ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లు రామ్ గుండెల మీద పడుతున్నాయి. రామ్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. అతని మనసులో ఒక పక్క దొరికిపోలేదన్న ఆనందం, మరొక పక్క తనని దేవుడిలా నమ్ముతున్న భార్యని మోసం చేస్తున్నానన్న తీవ్రమైన అపరాధ భావం. లేదు సీత, వర్క్ ప్రెషర్ వల్లే నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, అంతే తప్ప నువ్వంటే, పిల్లలంటే నాకు ప్రాణం. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోకు అంటూ ఆమె తల నిమిరాడు. సీత ఆ రాత్రికి రామ్ మాటలు నమ్మి శాంతించింది. కానీ మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే రామ్ పరిస్థితి వేరు. రాత్రి జరిగిన సంఘటన తలుచుకొని అతనికి ఇంకా వణుకు పుడుతూనే ఉంది. ఆఫీస్ పార్కింగ్ లాట్లో
తన కార్ పార్క్ చేస్తుండగా పక్కనే వచ్చి ఆగింది మాయ కార్. మాయ ఎంతో అందమైన రెడ్ కలర్ టాప్, బ్లాక్ జీన్స్ వేసుకొని కళ్ళకు కూలింగ్ గ్లాసులు పెట్టుకొని ఓ హీరోయిన్లా దిగింది. ఆమెను చూడగానే రామ్లోని భయం ఎగిరిపోయి మళ్ళీ ఆకర్షణ మొదలయ్యింది. ఇద్దరు కలిసి లిఫ్ట్ ఎక్కారు. అదృష్టవశాత్తు లిఫ్ట్లో ఎవ్వరూ లేరు. రామ్ వెంటనే మాయ వైపు తిరిగి, మాయా, నిన్న రాత్రి ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా? నా షర్ట్ మీద నీ లిప్స్టిక్ మార్క్ చూసి సీత నిలదీసింది. ఇంకొక్క నిమిషం లేట్ అయినా నా గుట్టు రట్టయిపోయేది అని జరిగిందంతా వివరించాడు. రామ్ మాటలు విన్న మాయ ముఖంలో కంగారు లేదు. పైగా ఆమె పెదవులపై ఒక చిలిపి నవ్వు వెలిసింది. అవునా, అయితే మన రొమాన్స్కి ఇప్పుడు ఇంకొంచెం థ్రిల్ యాడ్ అయిందన్నమాట అంటూ రామ్ కాలర్ పట్టుకొని తన వైపు లాక్కుంది మాయా. మాయా, ఎవరైనా చూస్తారు, ఇది ఆఫీస్ లిఫ్ట్ అన్నాడు రామ్ కంగారుగా. చూడనివ్వు రామ్, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అయినా ఆ చిన్న మరకకే సీత అంతలా ఏడ్చేస్తే రేపు నిన్ను పూర్తిగా సొంతం చేసుకుంటే తన పరిస్థితి ఏంటి అంటూ రామ్ పెదవుల మీద తన పెదవులు ఉంచి గాఢంగా ముద్దాడింది. ఆమె సాహసానికి, ఆమెలోని ఆ మత్తుకు రామ్ బానిసగా మారిపోయాడు. సీత అమాయకత్వం అతన్ని బాధ్యత వైపు లాగుతుంటే మాయ తెగింపు అతన్ని అక్రమ సంబంధం అనే ఊబిలో మరింత లోపలికి నెట్టేస్తుంది. ఆ రోజు ఆఫీస్లో రామ్కి పని మీద ఏమాత్రం ధ్యాస లేదు. ఎప్పుడెప్పుడు మాయను కలుద్దామా, ఎప్పుడెప్పుడు ఆమెతో ఏకాంతంగా గడుపుదామా అన్న ఆలోచనలే. సాయంత్రం అయింది. ఆ రోజు రామ్ పెళ్లి రోజు. ఉదయం హడావిడిలో సీత విష్ చేసినా రామ్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సీత మాత్రం ఆ రోజు సాయంత్రం రామ్ కోసం ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేసింది. పిల్లలను త్వరగా పడుకోబెట్టి ఇల్లంతా అందంగా అలంకరించింది. రామ్కి ఇష్టమైన వంటలన్నీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దింది. తను పెళ్లి రోజు కట్టుకున్న ఎర్రటి పట్టుచీర కట్టుకొని పూలు పెట్టుకొని ఒక కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబై రామ్ కోసం ఎదురుచూడసాగింది. ఈ రోజైనా ఆయన నాతో మనసు విప్పి మాట్లాడతారు, మా మధ్య ఉన్న దూరం కరిగిపోతుంది అని ఎన్నో ఆశలు పెట్టుకుంది సీత. కానీ ఆ సమయంలో రామ్ మాయతో కలిసి ఒక ఖరీదైన పబ్లో ఉన్నాడు. ఆ రోజు తన యానివర్సరీ అని మాయకు చెప్పాడు రామ్. అది విన్న మాయకు ఎక్కడ లేని కోపం, ఈర్ష్య పుట్టుకొచ్చాయి. రామ్ సీతతో గడపడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే రామ్ని బ్లాక్మెయిల్ చేసి మరీ బయటకు తీసుకొచ్చింది. పబ్లో లైట్స్ డిమ్గా ఉన్నాయి. మ్యూజిక్ హోరెత్తుతోంది. ఇద్దరు ఒక ప్రైవేట్ క్లబ్లో కూర్చున్నారు. మాయ రామ్ ఒడిలో వాలిపోయి ఉంది. రామ్, ఈరోజు నీ యానివర్సరీ కదా, అయినా నా దగ్గరకు వచ్చావు. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది అంది మాయ అతని మెడ మీద ముద్దు పెడుతూ. నీకోసం దేన్నైనా వదులుకుంటాను మాయా. ఇంట్లో ఆ వాతావరణం, ఆ ఏడుపు మొహాలు నాకు విసుగు తెప్పిస్తున్నాయి. నీతో ఉంటేనే నేను బతుకుతున్నాను అనిపిస్తుంది అన్నాడు రామ్ మాయను గట్టిగా కౌగిలించుకుంటూ. రాత్రి 12 గంటలు దాటింది. ఇంటి కాలింగ్ బెల్ మోగింది. సోఫాలో ఎదురు చూసి చూసి అలిసిపోయి నిద్రపోయిన సీత ఉలిక్కిపడి లేచింది. తలుపు తీయగానే రామ్ మత్తుగా తూలుకుంటూ లోపలికి వచ్చాడు. అతని బట్టల నుండి ఆల్కహాల్ వాసన వస్తుంది. సీత గుండె పగిలినంత పనయింది. ఏంటండి ఇది, ఎప్పుడూ లేనిది ఈ రోజు ఇలా తాగొచ్చారు? అసలు ఈ రోజు ఏ రోజో మీకు గుర్తుందా అంటూ గట్టిగా అడిగింది కన్నీళ్లను ఆపుకుంటూ. రామ్కి చిర్రెత్తుకొచ్చింది. మాయ ఇచ్చిన స్వేచ్ఛకు అలవాటు పడిన అతనికి సీత ప్రశ్నలు సంకెళ్లలా అనిపించాయి. ఏం రోజైతే ఏంటి సీత, నా ప్రాణం తీయకు. ఆఫీస్లో టెన్షన్స్ తట్టుకోలేక ఏదో కొంచెం తాగాను. నువ్వు కూడా నా మీద అరిచి నా మైండ్ ఖరాబ్ చేయకు అంటూ ఆమెను విసురుగా నెట్టేసి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. సీత అక్కడే నేల మీద కూర్చుని బోరున విలపించింది. తను ఎంతో ప్రేమగా చేసిన వంటలన్నీ చల్లారిపోయాయి. అలంకరించిన ఇల్లు వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. తన భర్త తనకు దూరం అయిపోతున్నాడు అన్న చేదు నిజం ఆమెను కలచివేసింది. కానీ దానికి కారణం మరో ఆడది అని పాపం ఆ ఇల్లాలు ఊహించలేకపోయింది. తనలోనే ఏదో లోపం ఉందేమో, తన వల్లే ఆయనకు చిరాకు వస్తుందేమో అని తనను తాను నిందించుకుంటూ రాత్రంతా కన్నీళ్లు పెట్టుకుంది. మరుసటి రోజు ఉదయం రామ్ నిద్ర లేచేసరికి సీత మామూలుగానే ఉంది. తన బాధను మనసులోనే దాచుకొని
అతని కోసం కాఫీ తీసుకొచ్చింది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. రామ్కి ఒక్క క్షణం బాధ అనిపించినా మాయ పంపిన గుడ్ మార్నింగ్ మై లవ్ అన్న మెసేజ్ చూడగానే అతని ఆలోచనలు మళ్ళీ దారి తప్పాయి. ఇలా రోజులు వారాలుగా మారుతున్నాయి. రామ్ పూర్తిగా మాయ వలలో చిక్కుకుపోయాడు. ఇంట్లో సీతతో కేవలం అవసరానికే మాట్లాడుతున్నాడు. పిల్లల బాధ్యతను కూడా గాలికి వదిలేశాడు. రామ్ సంపాదనలో సగం మాయ ఖర్చులకే సరిపోతుంది. మాయ రోజురోజుకు తన హద్దులు మీరుతూ రామ్ జీవితాన్ని పూర్తిగా శాసించడం మొదలుపెట్టింది. ఒకరోజు మాయ రామ్తో చాలా సీరియస్గా అంది. రామ్, నువ్వు సీతకు విడాకులు ఇచ్చేయి, మనం లీగల్గా పెళ్లి చేసుకుందాం. ఈ మాట వినగానే రామ్కి గుండె ఆగినంత పనైంది. విడాకులా? మాయా, నువ్వు ఏమంటున్నావో నీకు అర్థమవుతుందా? మన సంబంధం గురించి ఎవ్వరికీ తెలియకుండా ఇలా సాగుతున్నంత వరకే బాగుంటుంది. విడాకులు అంటే సమాజం, నా తల్లిదండ్రులు, పిల్లలు, నా పరువు పోతుంది మాయా అన్నాడు వణుకుతున్న గొంతుతో. మాయ కోపంతో రగిలిపోయింది. అంటే నేను నీకు కేవలం పడక సుఖానికే కావాలా? సీతకు మాత్రం భార్య హోదా ఇస్తావా అంది. అది కుదరదు రామ్, నాకు నువ్వు పూర్తిగా కావాలి. నువ్వు గనక సీతకు విడాకులు ఇవ్వకపోతే మన మధ్య ఉన్న ఫోటోలు, వీడియోలు అన్నీ నీ భార్యకు, నీ ఆఫీస్ వాళ్ళకు పంపిస్తాను. నిర్ణయం నీదే అంటూ రామ్ని ఘోరంగా బ్లాక్మెయిల్ చేసింది. రామ్ కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపించింది. ఒకప్పుడు తనకు మానసిక ప్రశాంతతను ఇస్తుందని అనుకున్న అక్రమ సంబంధం ఇప్పుడు అతని మెడకు ఉరితాడులా మారింది. మాయ నిజంగానే ప్రేమించిందని అనుకున్నాడు. కానీ ఆమె తనను ఒక వస్తువులా వాడుకొని ఇప్పుడు తన జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధమైందని అతనికి అర్థమైంది. ఒకవైపు ప్రాణంగా ప్రేమించే సీత, ఇప్పుడేమో తన పరువు తీస్తానంటున్న మాయ. రామ్ ఒక చక్రబంధంలో చిక్కుకున్నాడు. మాయ గొంతులో నుంచి వచ్చిన ఆ మాటలు రామ్ చెవుల్లో సీసం కరిగించి పోసినట్లుగా అనిపించాయి. విడాకులు, బ్లాక్మెయిల్, ఫోటోలు, ఈ పదాలు అతని మెదడులో బాంబుల్లా పేలుతున్నాయి. ఒకప్పుడు తనకు స్వర్గంలా అనిపించిన మాయ సాంగత్యం ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేసే ఉచ్చులా మారిపోయిందని అతనికి స్పష్టంగా అర్థమైంది. మాయ మొహంలో అప్పటి వరకు ఉన్న ఆకర్షణ మాయమై ఒక రాక్షసిలా కనిపిస్తుంది. ఆమె కళ్ళల్లో ఉన్నది ప్రేమ కాదు, రామ్ని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకోవాలన్న ఒక కసి, స్వార్థం. రామ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. చేతులు వణుకుతున్నాయి. మాయా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నా కుటుంబం, నా పిల్లలు, వాళ్ళకి నేను లేకపోతే దిక్కులేదు. సీత చాలా అమాయకురాలు. ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు, ప్రాణాలు వదిలేస్తుంది. దయచేసి నన్ను వదిలేయ్ అంటూ ఆమె చేతులు పట్టుకొని బతిమలాడాడు రామ్. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన తప్పుకు తానే శిక్ష అనుభవిస్తున్నాడు. కానీ మాయ ఏమాత్రం కరగలేదు. రామ్ చేతులను విదిలించుకుని ఒక క్రూరమైన నవ్వు నవ్వింది. ఓహో, ఇప్పుడు నీ పెళ్ళాం, పిల్లలు గుర్తొచ్చారా రామ్? నాతో బెడ్ షేర్ చేసుకున్నప్పుడు, నాతో పబ్స్, రెస్టారెంట్స్ తిరిగినప్పుడు ఏమైంది నీ ఫ్యామిలీ, ప్రేమ? అప్పుడు నేను స్వర్గంలా కనిపించానా? ఇప్పుడు నేను నీకు నరకం చూపిస్తున్నాను. నాకు కావాల్సింది ఒక్కటే, నువ్వు నా వాడివి. ఆ సీతకి నీ జీవితంలో చోటు లేదు. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో నువ్వు లాయర్తో మాట్లాడి విడాకుల పేపర్స్ రెడీ చేయించు. లేదంటే మన ఇద్దరి రొమాంటిక్ వీడియోస్, ఫొటోస్ ఫస్ట్ నీ భార్యకి, ఆ తర్వాత మన ఆఫీస్ గ్రూప్స్కి వెళ్తాయి. చాయిస్ నీదే అని వార్నింగ్ ఇచ్చి తన కారులో వెళ్ళిపోయింది మాయ. రామ్ అక్కడే రోడ్డు మీద పిచ్చివాడిలా నిలబడిపోయాడు. రాత్రి 1 దాటుతోంది. చల్లటి గాలి వీస్తున్నా రామ్ ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. కార్ డోర్ తీసుకొని సీట్లో కూలపడిపోయాడు. స్టీరింగ్ మీద తల ఆంచుకొని చిన్న పిల్లాడిలా బోరున ఏడ్చాడు. నేనెంత పెద్ద తప్పు చేశాను దేవుడా! కేవలం ఒక క్షణికావేశం, శారీరక ఆకర్షణ కోసం ఏడేళ్ల నా పవిత్రమైన పెళ్లి బంధాన్ని, నా భార్య ప్రేమను నా చేతులతో నేనే నాశనం చేసుకున్నానా అని కుమిలిపోయాడు. తనకేదో లోటు ఉందని భ్రమపడి అక్రమ సంబంధం అనే ఆకర్షణీయమైన ఊబిలో కాలు పెట్టాడు. ఇప్పుడు ఆ ఊబి అతన్ని పీకల్లోతు మింగేసింది. నెమ్మదిగా కార్ స్టార్ట్ చేసి ఇంటికి చేరుకున్నాడు రామ్. తలుపు తీయగానే ఎదురుగా సీత ఎప్పటిలాగే అతని కోసం మేల్కొని ఉంది. కానీ ఈరోజు ఆ మొహంలో ఎప్పుడు ఉండే చిరునవ్వు లేదు.
ఒక రకమైన దిగులు, భయం ఉన్నాయి. రామ్ ముఖం పీక్కుపోయి కళ్ళు ఎర్రబడి ఉండడం చూసి ఆమె గుండె ఆగినంత పనయింది. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? కళ్ళు ఎందుకు అంత ఎర్రగా ఉన్నాయి? ఏడ్చారా ఏంటి? అంటూ ఆందోళనగా అతని దగ్గరకు వచ్చి అతని చేతులు పట్టుకుంది సీత. ఆమె స్పర్శలో ఎంతో స్వచ్ఛమైన ప్రేమ, తన భర్త పట్ల అపారమైన అనురాగం ఉన్నాయి. ఆ క్షణం రామ్కి సీత పాదాల మీద పడిపోయి క్షమాపణ అడగాలనిపించింది. నిజం మొత్తం చెప్పేసి ఏడ్చేయాలనిపించింది. కానీ మాయా బ్లాక్మెయిల్ గుర్తొచ్చి ఆగిపోయాడు. ఏం లేదు సీత, ఆఫీస్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేజారిపోయింది. బాస్ చాలా కోపంగా ఉన్నారు. నా జాబ్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని భయంగా ఉంది. ఆ టెన్షన్తోనే తల పగిలిపోతుంది అని మరో అబద్ధం ఆడాడు. సీత ఆ మాటలు విని కాస్త కుదుటపడింది. అంతేనా? దీనికే ఇంతలా బాధపడుతున్నారా? మీరు ఎంత టాలెంటెడో నాకు తెలుసు. ఒక ప్రాజెక్టు పోతే ఇంకోటి వస్తుంది. ఒక ఉద్యోగం పోతే ఇంకొకటి వస్తుంది. మనకు కావాల్సింది డబ్బు కాదు, ప్రశాంతత. మీరు ధైర్యంగా ఉండండి. నేను, పిల్లలు ఎప్పుడూ మీకు అండగా ఉంటాం. ఏ కష్టం వచ్చినా కలిసి ఎదుర్కొందాం. మీరు వెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేయండి. నేను వేడిగా పాలు తీసుకొని వస్తాను అంటూ అతని తల నిమిరి వెళ్ళింది. తనను ఒక దేవుడిలా, తన సర్వస్వంగా భావిస్తున్న భార్య మాటలు వింటుంటే రామ్ మనసు ముక్కలైపోయింది. నేను జాబ్ పోయిందని అబద్ధం చెబితేనే తను అంతలా సపోర్ట్ చేస్తుంది. అదే నేను వేరే అమ్మాయితో పడుకున్నాను అని తెలిస్తే ఆమె బతుకు ఏమైపోతుంది? నన్ను నమ్మిన ఈ ప్రాణాన్ని ఎలా ద్రోహం చేయగలను అని ఆలోచిస్తూ బాత్రూంలో షవర్ కింద నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రాత్రంతా రామ్కి నిద్ర పట్టలేదు. పక్కనే ప్రశాంతంగా నిద్రపోతున్న సీతను చూస్తూ ఈ కష్టం నుండి ఎలా బయటపడాలో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. మరుసటి రోజు ఉదయం రామ్ ఆఫీస్కి వెళ్ళేసరికి మాయ తన క్యాబిన్లో కూర్చొని ఉంది. ఆమె ముఖంలో ఏమీ జరగనట్లుగా ఒక చిరునవ్వు ఉంది. ఆమె వేసుకున్న డ్రెస్ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. రామ్ లోపలికి వెళ్ళగానే ఆమె లేచి వెళ్ళి తలుపు గడియ పెట్టింది. మాయా ప్లీజ్, నా వల్ల కాదు. నేను సీతకు విడాకులు ఇవ్వలేను అని నెమ్మదిగా అన్నాడు రామ్. మాయ నవ్వుతూ అతని దగ్గరకు వచ్చింది. ఆమె చేతులను అతని మెడ చుట్టూ వేసి తన శరీరాన్ని అతని శరీరానికి ఆనించి నిలబడింది. రామ్ డార్లింగ్, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నిన్న నేను కొంచెం ఎమోషనల్ అయ్యి అలా మాట్లాడాను. కానీ నా ఉద్దేశం నిన్ను భయపెట్టాలని కాదు. నువ్వు నాకు దూరం అవుతావేమో అన్న భయంతో అలా అన్నాను. ఐ లవ్ యూ రామ్ అంటూ అతని పెదవులపై గాఢంగా ముద్దాడింది. రామ్ ఆమెను నెట్టేయాలని అనుకున్నాడు. కానీ ఆమె స్పర్శలోని మత్తు అతన్ని మళ్ళీ కట్టిపడేసింది. మాయ చాలా తెలివైనది. బ్లాక్మెయిల్తో మాత్రమే రామ్ని లొంగదీసుకోలేనని తన అందం, శృంగారం ద్వారా కూడా అతన్ని తన మాయలో ఉంచుకోవాలని ఆమె ప్లాన్. ఆమె పెదవులు రామ్ మెడపై నెమ్మదిగా కదులుతున్నాయి. నువ్వు నావాడివి రామ్. ఆ సీతకి నీ మీద హక్కు లేదు. మన ఇద్దరం కలిసి చాలా దూరం వెళ్ళిపోదాం. ఎవ్వరూ లేని చోట కేవలం నువ్వు, నేను, మన ప్రేమ. ఆలోచించు రామ్. నీకు నేను ఇచ్చే స్వర్గం కావాలా, లేక ఆ సీత ఇచ్చే బోరింగ్ లైఫ్ కావాలా అంటూ గుసగుసలాడింది. రామ్ మనసు మళ్ళీ ఊగిసలాడడం మొదలయ్యింది. మాయ అందిస్తున్న శారీరక సుఖం, ఆ ఆకర్షణ అతన్ని మళ్ళీ తప్పుదారి పట్టిస్తున్నాయి. ఆమె వలలో పూర్తిగా చిక్కుకున్న రామ్ మాయతో ఆఫీస్ క్యాబిన్లోనే తన కామవాంఛనను తీర్చుకున్నాడు. కానీ ఈసారి ఆ శృంగారంలో ప్రేమ లేదు. కేవలం భయం, ఒక రకమైన లొంగుబాటు మాత్రమే ఉన్నాయి. మాయ తన పని పూర్తి కాగానే మళ్ళీ తన అసలు రంగు బయటపెట్టింది. గుర్తుంచుకో రామ్, నేను ప్రేమను ఇవ్వగలను. అదే సమయంలో నీ జీవితాన్ని నాశనం కూడా చేయగలను. నా టైం స్టార్ట్ అయ్యింది. వారం రోజుల్లో నాకు డైవర్స్ పేపర్స్ కావాలి అని చెప్పి తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. ఈ సంఘటనతో రామ్ మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. ఇంటికి ఆఫీస్కి మధ్య నలిగిపోతున్నాడు. 2 రోజులు గడిచాయి. రామ్ ప్రవర్తనలో మార్పు సీత గమనిస్తూనే ఉంది. అతనికి ఇష్టమైన వంటలు చేసినా తినడం లేదు. పిల్లలతో ఆడటం లేదు. ఎప్పుడు ఏదో దీర్ఘాలోచనలో ఉండిపోతున్నాడు. సీత మనసులో ఏదో తెలియని కీడు శంకిస్తోంది. తన భర్తకు ఏదో పెద్ద ఆపద వచ్చిందని, దాన్ని తనతో పంచుకోవడం లేదని
ఆమె బాధపడసాగింది. మూడవ రోజు రాత్రి రామ్ బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. తలనొప్పిగా ఉందంటూ భోజనం కూడా చేయకుండా బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. బట్టలు మార్చుకొని బెడ్ మీద వాలిపోయాడు. సీత వంటింట్లో పనులు ముగించుకొని గదిలోకి వచ్చేసరికి రామ్ గాఢ నిద్రలో ఉన్నాడు. అతని ముఖంలో ఏదో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. సీత నెమ్మదిగా వెళ్ళి అతని తల నిమిరింది. అదే సమయంలో టేబుల్ మీద ఉన్న రామ్ ఫోన్ లైట్ వెలిగింది. ఒక మెసేజ్ టోన్ వినిపించింది. రామ్ ఎప్పుడూ ఫోన్కి లాక్ వేసుకుంటాడు. కానీ ఆ రోజు అలసటలో, టెన్షన్లో ఫోన్ లాక్ చేయడం మర్చిపోయాడు. సీత ఎప్పుడూ రామ్ ఫోన్ చెక్ చేసే రకం కాదు. ఆమెకు అతని మీద అంత నమ్మకం. కానీ ఆ రోజు ఎందుకో ఆమె మనసు ఆగలేదు. ఆఫీస్ నుండి ఏమైనా ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చిందేమో, ప్రాజెక్ట్ పోయిందని ఇతను బాధపడుతున్నాడు కదా, బహుశా ఏమైనా గుడ్ న్యూస్ ఏమో అనుకొని ఫోన్ తీసుకుంది. స్క్రీన్ పైన నోటిఫికేషన్ బార్లో వాట్సాప్ మెసేజ్ కనిపించింది. మాయా అనే పేరుతో ఒక ఫోటో, దాని కింద ఒక మెసేజ్ వచ్చాయి. సీత ఆ మెసేజ్ మీద క్లిక్ చేసింది. వాట్సాప్ ఓపెన్ అయ్యింది. ఆ ఫోటో చూడగానే సీత చేతిలో నుంచి ఫోన్ కింద పడిపోయినంత పనయింది. గుండె ఆగిపోయి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. కళ్ళ ముందు ప్రపంచం గిర్రున తిరిగినట్లు అనిపించింది. ఆ ఫోటోలో రామ్, మాయా ఇద్దరు చాలా క్లోజ్గా, అర్ధనగ్నంగా ఒకరినొకరు కౌగిలించుకొని ఉన్నారు. రామ్ పెదవులు మాయా బుగ్గల మీద ఉన్నాయి. ఆ ఫోటో చూస్తుంటేనే వారి మధ్య ఉన్న అక్రమ సంబంధం ఎంత లోతుగా ఉందో ఏ భార్యకైనా ఇట్టే అర్థమైపోతుంది. వణుకుతున్న చేతులతో సీత ఆ ఫోటో కింద ఉన్న మెసేజ్ చదివింది. గుడ్ నైట్ మై హార్ట్ రామ్. నిన్న క్యాబిన్లో మనం గడిపిన క్షణాలు ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి. ఐ కాంట్ వెయిట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. త్వరగా ఆ సీతకి విడాకులు ఇచ్చేసి నా దగ్గరికి వచ్చేయ్. ఐ లవ్ యూ బేబీ. ఆ క్షణం సీత ప్రపంచం బద్దలైపోయింది. ఆమె ప్రాణంగా ప్రేమించిన భర్త, 7 ఏళ్ల తన పెళ్లి బంధం, తన నమ్మకం, తన సర్వస్వం అంతా ఒక అబద్ధమని తేలిపోయింది. కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలపాతంలా రాలుతున్నాయి. గొంతులో నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. గుండెల్లో ఎవరో కత్తిపెట్టి కోస్తున్నంత నొప్పి. తన భర్త ఉద్యోగం పోయిందని బాధపడుతున్నాడని, తను రాత్రింబవళ్లు పూజలు చేస్తుంటే అతను వేరే ఆడదానితో పడక సుఖం పంచుకుంటున్నాడన్న నిజం ఆమెను కుంగదీసింది. అంతేకాదు, తనను వదిలించుకొని ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అన్న మాట ఆమె ప్రాణాలు తీసేసింది. సీత కోపంతో, ఆవేశంతో, పట్టరాని దుఃఖంతో ఫోన్ను గట్టిగా పట్టుకుంది. నిద్రపోతున్న రామ్ వైపు చూసింది. ఒకప్పుడు ఆ ముఖం చూస్తే ఆమెకు దేవుడిలా కనిపించేది. కానీ ఇప్పుడు ఒక నమ్మకద్రోహిలా కనిపిస్తున్నాడు. చేతిలో ఉన్న ఫోన్ వైపు, అందులో కనిపిస్తున్న ఆ అసహ్యమైన దృశ్యం వైపు చూస్తూ సీత శిలలా మారిపోయింది. ఆమె గుండె చప్పుడు ఆమెకే స్పష్టంగా వినిపిస్తుంది. కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. ఇది నిజం కాదు. నా భర్త ఇలా చెయ్యడు. ఇదేదో పీడకల అని తన మనసుకు తాను నచ్చచెప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ ఫోటోలో ఉన్నది తన ప్రాణనాథుడే. ఆ మెసేజ్ పంపింది అతని ప్రియురాలే అన్న పచ్చి నిజం ఆమెను నిలువునా దహించేస్తోంది. 7 ఏళ్ల కాపురం, 2 పిల్లలు, తనకంటూ ఒక లోకం లేకుండా, తనకంటూ ఏ కోరికలు లేకుండా, ఉదయం లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు రామ్, పిల్లలు, ఇల్లు ఇదే ప్రపంచంగా బతుకుతున్న తన అమాయకత్వానికి ఇదా బహుమతి? ఉద్యోగం పోయిందని, బాస్ తిట్టాడని అబద్ధాలు చెబుతూ తన కళ్ళల్లో మట్టి కొట్టి, ఆఫీస్లో వేరే ఆడదానితో పడక సుఖం పంచుకుంటున్నారా? విడాకులు ఇచ్చేసి నా దగ్గరికి వచ్చేయ్ అని ఆ ఆడది డిమాండ్ చేసే స్థాయికి ఈ అక్రమ సంబంధం వెళ్ళిపోయిందా? ఈ ప్రశ్నలు సీత మెదడును తొలిచేస్తున్నాయి. ఆమెలో ఒక్కసారిగా బాధ స్థానంలో ఆవేశం, కోపం కట్టలు తెంచుకున్నాయి. మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్న రామ్ వైపు చూసింది. ఆ నిద్రపోతున్న ముఖం చూస్తే ఒకప్పుడు ముద్దొచ్చేది. ఇప్పుడు అసహ్యం వేస్తుంది. ఆమె చేతులు వణుకుపోతున్నాయి. ఇక ఆపుకోలేకపోయింది. లేవండి అంటూ గట్టిగా అరుస్తూ రామ్ భుజం పట్టుకొని కుదిపేసింది సీత. రామ్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. నిద్రమత్తులో ఉన్న అతనికి సీత ఎందుకు అంతలా అరుస్తుందో అర్థం కాలేదు. ఏమైంది సీత? ఎందుకు అలా అరుస్తున్నావు? పిల్లలు లేస్తారు అన్నాడు కళ్ళు నులుముకుంటూ.
సీత కళ్ళు ఎర్రపడి ఉన్నాయి. ఆమె చేతిలో ఉన్న ఫోన్ లైట్ వెలుగుతూనే ఉంది. ఆమె ఆ ఫోన్ని రామ్ మొహాన విసిరికొట్టింది. పిల్లలు లేస్తారనా మీ భయం? వాళ్ళకి ఏ మొహం పెట్టుకొని తండ్రిగా కనపడతారండి మీరు? అసలు మనిషేనా మీరు అని గొంతు చించుకొని అరిచింది. రామ్ కిందపడ్డ ఫోన్ తీసుకున్నాడు. స్క్రీన్ మీద మాయ పంపిన ఫోటో, ఆ కింద ఉన్న మెసేజ్. అది చూడగానే రామ్ గుండె ఆగిపోయినంత పనయింది. గొంతులో తడి ఆరిపోయింది. శరీరమంతా చెమటలు పట్టాయి. భూమి బద్దలై తను అందులో కూలిపోతే బాగుండు అనిపించింది. దొరికిపోయాడు. ఏడేళ్ల తన పవిత్రమైన పెళ్లి బంధం, తన పరువు, తన నమ్మకం అన్నీ ఆ ఒక్క మెసేజ్తో బజారున పడ్డాయి. సీత అది నేను. రామ్ నోట మాట రావడం లేదు. ఏంటి? అది మీరు కాదంటారా? లేక అది మీ ఆఫీస్ సక్సెస్ పార్టీలో ఎవరో మీద పడితే తీసిన ఫోటో అంటారా? మొన్న షర్ట్ మీద లిప్స్టిక్ మరక చూసినప్పుడే నా మనసు కీడు శంకించింది. కానీ మిమ్మల్ని దేవుడిలా నమ్మాను. మీరు చెప్పిన అబద్ధాన్ని గుడ్డిగా నమ్మాను. దానికి నాకు మంచి బహుమతి ఇచ్చారు. ఎవరామె? ఎంతకాలంగా నడుస్తుంది ఈ నాటకం? సీత మాటలు తూటల్లా పేరుతున్నాయి. రామ్ వెంటనే మంచం దిగి సీత కాలు పట్టుకొని, నన్ను క్షమించు సీత. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అది కేవలం ఒక ఆకర్షణ అంతే. ఆమె పేరు మాయ. మా ఆఫీస్లోనే పనిచేస్తుంది. ఏదో మాయలో పడిపోయి ఈ తప్పు చేశాను. ప్లీజ్ నన్ను వదిలేయకు అంటూ చిన్న పిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు. కాని సీత కరగలేదు. రామ్ చేతులను అసహ్యంగా విదిలించుకొని వెనక్కి తగ్గింది. నన్ను ముట్టుకోకండి. ఆ ఆడదానితో అంటించుకున్న ఈ అపవిత్రమైన చేతులతో నన్ను తాకకండి. ఆకర్షణ అంటారా? విడాకులు ఇచ్చేసి రమ్మని అడిగేంత ఆకర్షణ? ఇంట్లో నా వంట, నా సేవలు, బయట ఆమెతో రొమాన్స్. భలే ప్లాన్ చేసుకున్నారే. నాలో ఏం తక్కువయిందని వెళ్ళారు ఆమె దగ్గరికి? నేను అందంగా లేననా? లేక మోడ్రన్గా బట్టలు వేసుకోననా అంటూ కుమిలి కుమిలి ఏడ్చింది సీత. లేదు సీత, నువ్వు చాలా మంచిదానివి. నీలో ఏ లోపము లేదు. అంతా నా బుద్ధిలోనే ఉంది. నేను చేసింది ముమ్మాటికి తప్పే. కానీ ఆ మాయ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది సీత. మన ఫోటోలు బయట పెడతానని, విడాకులు ఇవ్వకపోతే నా పరువు తీస్తానని బెదిరిస్తుంది. నేను ఆ భయంతోనే ఆమెతో. రామ్ ఏదో చెప్పబోయాడు. సీత కోపంగా అతని మాటలను కత్తిరించింది. ఆపండి. ఇక మీ అబద్ధాలు ఆపండి. ఆమె బ్లాక్మెయిల్ చేస్తే పబ్స్కి వెళ్ళారా? ఆమె బెదిరిస్తే క్యాబిన్లో ఏకాంతంగా గడిపారా? తప్పు చేసినప్పుడు లేని భయం ఇప్పుడు దొరికిపోయాక ఎందుకు వచ్చింది? ఒక భార్యగా నా సర్వస్వం మీకు అర్పించాను. కానీ మీరు నా ప్రాణం తీశారు. మీరే నాకు విడాకులు ఇవ్వనక్కర్లేదు, నేనే ఇస్తాను. ఈ మోసగాడితో, ఈ నమ్మక ద్రోహితో నేను ఒక్క క్షణం కూడా బతకలేను అంటూ గట్టిగా అరుస్తూ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి తన బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టింది. రామ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి సీత చేతులు పట్టుకున్నాడు. వద్దు సీత, అలా అనకు. పిల్లల మొహం చూసైనా నన్ను క్షమించు. నేను ఆమెను వదిలేస్తాను. రేపే ఆఫీస్కి రాజీనామా చేస్తాను. మనం ఈ ఊరు వదిలే వెళ్ళిపోదాం. ప్లీజ్ నా జీవితాన్ని సర్వనాశనం చేయకు అని బతిమలాడాడు. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్నారు. నా పిల్లలను నేను పెంచుకుంటాను. మీరు వాళ్ళని ముట్టుకునే హక్కు లేదు అంటూ రామ్ని గట్టిగా నెట్టేసి పిల్లలు పడుకున్న గదిలోకి వెళ్ళి లోపల గడియ పెట్టుకుంది సీత. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవ్వరికీ నిద్ర లేదు. సీత గదిలో పిల్లలను హత్తుకొని కుమిలి కుమిలి ఏడుస్తుంటే బయట సోఫాలో రామ్ తన కర్మను నిందించుకుంటూ రాత్రంతా కన్నీళ్లు కార్చాడు. అక్రమ సంబంధం మొదట్లో ఇచ్చిన మత్తు ఇప్పుడు ఎంతటి ఘోరమైన విషాదాన్ని, గుండె కోతను మిగిల్చిందో అతనికి ప్రత్యక్షంగా అర్థమవుతోంది. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఎక్కడా అలికిడి లేదు. సీత తలుపు తీయలేదు. రామ్ కనీసం స్నానం కూడా చేయకుండా రాత్రి వేసుకున్న బట్టలతోనే పిచ్చివాడిలా కారు తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు. అతని మెదడులో ఒకటే ఆలోచన, మాయ. ఈ సమస్యలకు మూల కారణం ఆమె. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలి. తన కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఆఫీస్లోకి వెళ్ళగానే నేరుగా మాయ క్యాబిన్లోకి వెళ్ళాడు రామ్. మాయ అప్పుడే కాఫీ తాగుతూ ల్యాప్టాప్లో ఏదో చూస్తుంది. రామ్ ముఖం చూసి ఆమెకు అర్థమైంది. రాత్రి ఇంట్లో పెద్ద తుఫానే జరిగిందని. ఆమె పెదవులపై ఒక క్రూరమైన నవ్వు వెలిసింది. రామ్ వెళ్ళగానే క్యాబిన్ డోర్ గడియ పెట్టాడు. మాయ దగ్గరికి వెళ్ళి ఆమె టేబుల్ మీద గట్టిగా గుద్దాడు. ఏం సాధించావే ఇప్పుడు?
నిన్న రాత్రి ఆ ఫోటో ఎందుకు పంపావు? నా భార్య ఆ ఫోటో చూసింది. నా ఇల్లు, నా సంసారం అన్నీ నాశనం అయిపోయాయి. ఇప్పుడు సంతోషంగా ఉందా నీకు అని పళ్ళు కొరుకుతూ అడిగాడు. మాయ ఏమాత్రం కంగారు పడలేదు. నెమ్మదిగా లేచి రామ్ దగ్గరికి వచ్చి నిలబడింది. రిలాక్స్ రామ్, నేను కావాలని ఆ ఫోటో పంపాను. ఎందుకంటే నువ్వు సీతకు నిజం చెప్పేంత ధైర్యం చేయలేవని నాకు తెలుసు. అందుకే నేనే ఆ పని చేశాను. ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది కదా, ఇక నీకు ఆ సీతతో పని లేదు. విడాకులు తీసుకో. మనం ఈరోజే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అంటూ రామ్ మెడ చుట్టూ చేతులు వేయబోయింది. రామ్ కోపంతో ఆమె చేతులను విసిరికొట్టాడు. నన్ను ముట్టుకోకు. అసలు నువ్వు మనిషివా లేక రాక్షసివా? ఒక పచ్చని సంసారాన్ని కూల్చి నువ్వు నాతో సంతోషంగా ఎలా ఉంటావనుకుంటున్నావు? నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇన్నాళ్ళు నువ్వు చూపించింది ప్రేమ కాదు, ఒక మోహం, ఒక మత్తు. నా భార్య కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. నన్ను వదిలేయ్ అని అరిచాడు. మాయ మొహం కోపంతో ఎర్రబడింది. ఆమె అసలు రూపం బయటపడింది. నన్నే కాదంటావారా? నా అందం, నా రొమాన్స్ కావాలి కానీ నేను వద్దా? నేను వదిలేస్తే వదిలిపోవడానికి నేను ఆ సీత లాంటి అమాయకురాలిని కాదు. నువ్వు నన్ను వదిలేస్తే నీ మీద పోలీస్ స్టేషన్లో రేప్ కేసు పెడతాను. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నన్ను వాడుకున్నాడని నిర్భయ కేసు పెడతాను. నీ ఆఫీస్, నీ పరువు, నీ జాబ్ అన్నీ గాల్లో కలిసిపోతాయి. జైలు పాలు అవుతావు. ఏది కావాలో తేల్చుకో అంటూ తన పవర్ఫుల్ బ్లాక్మెయిల్ అస్త్రాన్ని ఉపయోగించింది మాయ. రామ్ నిశ్చేష్టుడయ్యాడు. ఆమె తెగింపు చూసి అతనికి భయం వేసింది. ఒకవైపు ఇంట్లో భార్య అసహించుకుంటోంది. మరొక వైపు ఈ మాయ జైలుకు పంపుతానని బెదిరిస్తుంది. తన ఒక్క క్షణికావేశం ఎంతటి నరకంలోకి నెట్టేసిందో తలుచుకుని రామ్ కుమిలిపోయాడు. ఏమీ మాట్లాడలేక ఓడిపోయిన వాడిలా తలదించుకొని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంట్లో సీత తన నిర్ణయం తీసుకుంది. ఏడ్చి ఏడ్చి ఆమె మనసు రాయిలా మారిపోయింది. ఇక రామ్తో కలిసి బతకడం అసాధ్యం అని నిర్ణయించుకుంది. పిల్లలను తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. సూట్ కేసులో బట్టలు సర్దుతుంటే కబోర్డ్లో రామ్ పెళ్లి రోజున కొనిచ్చిన పట్టు చీర కనిపించింది. అది చూడగానే ఆమెకు మళ్ళీ గుండెల్లో భారం పెరిగింది. నాకు చీరలు, నగలు కొనిచ్చి మీ ప్రేమను మాత్రం ఆఫీస్లో ఆ మాయకు ఇచ్చారా అని మనసులో అనుకుంటూ ఆ చీరను అక్కడే వదిలేసి పిల్లలను తీసుకొని బయటకు వచ్చింది సీత. అదే సమయానికి రామ్ ఆఫీస్ నుండి సగం రోజు సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. చేతిలో సూట్ కేసుతో పిల్లలతో ఉన్న సీతను చూసి అతని ప్రాణం పోయినంత పనయింది. సీత, ఎక్కడికి వెళ్తున్నావు? ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకు. నేను అన్నీ సరిదిద్దుతాను. ఆ మాయను నేను ఇక ఎప్పటికీ కలవను. నాకు నువ్వు, మన పిల్లలు కావాలి అంటూ కారు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను ఆపాడు రామ్. దారి విడవండి. నేను ఇక మీతో ఉండలేను. మీరు సరిదిద్దుకోవడానికి ఇది విరిగిపోయిన వస్తువు కాదు, పగిలిపోయిన నా గుండె, నా నమ్మకం. 7 ఏళ్లుగా మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించినందుకు నాకు మంచి బహుమతి ఇచ్చారు. ఇక చాలు. నా దారి నాది, మీ దారి మీది. వెళ్ళి ఆ మాయతోనే సంతోషంగా ఉండండి అని నిక్కచ్చిగా చెప్పి పిల్లలను తీసుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోయింది సీత. రామ్ రోడ్డు మీద నిలబడి ఆటో వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళ ముందు అంధకారం అలుముకుంది. ప్రాణంగా ప్రేమించిన భార్య దూరమైంది. పిల్లల నవ్వులు దూరమయ్యాయి. ఇప్పుడు తను ఒంటరి. కేవలం ఒక అక్రమ సంబంధం అనే ఆకర్షణ, ఒక మాయ తన జీవితాన్ని ఎలా సర్వనాశనం చేసిందో అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు రామ్ ముందున్న దారి ఏంటి? సీతను తిరిగి తెచ్చుకోగలడా? మాయ బ్లాక్మెయిల్ నుండి ఎలా బయటపడతాడు అన్నది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.